హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు. సో ఈ లక్ష్మీ స్టైలే వేర్లో మరొక హెల్దీ స్మూతీ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది ఎనర్జీ బూస్టర్ అని చెప్పాలి. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు కంపల్సరీ మెడిసిన్ వేసుకోవాలి అన్నప్పుడు ఏదో ఒకటి తినాలి. తినకుండా మెడిసిన్ వేసుకుంటే నీరసానికి డబల్ నీరసం అయిపోతారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు టిఫిన్ తినాలి అనుకుంటే తినలేరు, ఎందుకంటే ఉపవాసం ఉన్నారు కాబట్టి. అలాంటప్పుడు ఇలాంటి స్మూతీస్ తాగేసి మీరు మెడిసిన్ వేసుకున్నారనుకోండి, అటు మీ నీరసము తగ్గుతుంది, అంటే నీరసం రాకుండా ఉంటుంది. మెడిసిన్తో పాటు కావలసిన బెనిఫిట్స్ కూడా చేరుతాయి. సో దీనితోటి మనకు బరువు తగ్గుతాము, అలాగే మన హెయిర్కు చాలా మంచిది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది, కండరాలకు బలాన్ని ఇస్తుంది. సో దీంట్లో ఇది తాగటం వలన మనకు నీరసం తగ్గటంతో పాటు అంటే ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది ఈ స్మూతీ. సో ఇంత హెల్దీ స్మూతీని నేను ఒక్కదాన్ని తాగితే ఎలాగండి? మీరు కూడా తాగితే దీని బెనిఫిట్స్ మీకు కూడా అందితే అప్పుడు నేను చేసే వీడియో మీకు ఫలితాన్ని ఇచ్చిందో లేదో అన్నది తెలుస్తుంది కదా. సో ఈ హెల్దీ బూస్టర్ తయారు చేసుకోవటానికి కొంతమందికి అనేది న్యాచురల్ మిల్క్ తోటి అలర్జీ ఉంటుంది, కొంతమందికి బాదం మిల్క్ తోటి అలర్జీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఈ మిల్క్ అవాయిడ్ చేసైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఓపిక ఉంటే బాదం మిల్క్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే న్యాచురల్ మిల్క్, కొంతమంది కౌ మిల్క్ కూడా వాడుతుంటారు, ఆ కౌ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఏదో ఒక మిల్క్ అయినా వాడచ్చు. లేదు మాకు ఏ మిల్క్ వద్దు అనుకుంటే ఓన్లీ వాటర్తో అయినా సరే ఈ స్మూతీని తయారు చేసుకొని తాగొచ్చు. ఎలా తయారు చేసుకున్నానండి? పాలు తీసేస్తే కాల్షియం తగ్గుతుంది, ఇక వాటర్ యాడ్ చేస్తే ఆ పాలల్లో టేస్ట్ కొద్దిగా మారుతుంది, కానీ మిగిలినది మాత్రం అంత మనకు ఎనర్జీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది. చెప్పాను కదండి, నీరసాన్ని తగ్గించటంతో పాటు కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, పొటాషియం ఇవన్నీ అందటంతో పాటు మనకు అంటే ఇవన్నీ అందుతూ మన బాడీకి ఎముకలకు బలాన్ని ఇస్తుంది, కండరాలకు బలాన్ని ఇస్తుంది, బరువును తగ్గిస్తుంది, మన జుట్టుకు బాగా కావలసిన పోషకాలను అందించి జుట్టు రాలకుండా కూడా ఈ స్మూతీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ స్మూతీ ఏంటి అన్నది మీరు చూసేయండి. ఈ హెల్దీ స్మూతీ తయారు చేసుకోవటానికి ముందుగా ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే గ్లూటెన్ ఫ్రీ అండి, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఓట్స్ అనేవి కూడా అలర్జీ ఉంటుంది, అది చూసుకొని మనం ఓట్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇక చియా సీడ్స్ గురించి చెప్పనవసరం లేదు. ఫైబర్, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి ఎన్నో ఉంటాయి. అలాగేనండి ఇక నువ్వులు అంటే ఫైబరు, హెల్దీ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్, అలాగే హార్ట్కు మంచిది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హెల్దీ స్కిన్, హెల్దీ హెయిర్ కోసం నువ్వులు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇక డేట్స్ అనేవి మనకు ఎనర్జీ లెవెల్స్ని బాగా పెంచటంతో పాటు బోన్కు చాలా హెల్దీగా ఉంటుంది. ఇక చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ వలనండి విటమిన్ ఇ, ఒమేగా 3 ఇవన్నీ చాలా బాగా అందుతాయి. మిల్క్లో ఇంకా మనకు తెలియంది ఏముందండి, కాల్షియం అనేది మిల్క్లో ఉంటుంది. ఇవన్నీ కలిపి ముందుగా పేస్ట్ను రెడీ చేసుకోవాలి. దీనికి ఆల్రెడీ ముందు రోజు రాగి మాల్ట్ కోసం తయారు చేసి మిగిలిన రాగి ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో ఉంచాం కదా, అది తీసేసుకొని ఒకసారి మళ్ళీ ఈ ఓట్స్తో తయారు చేసుకున్న ఈ పేస్ట్కు కలిపేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసి ఈ తయారు చేసుకున్న ఈ ఓట్స్ రాగిపిండి స్మూతీనండి ఇక సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని, ఈరోజు చెప్పడం మర్చిపోయాను, మా వారికి కూడా చేసి ఇచ్చానండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మా వారు తాగటం లేదని చెప్పాను కాబట్టి తాగుతా అన్నారు, అందుకోసం అనేసి ఆయనకు కూడా ఈ హెల్దీ ఎనర్జీ బూస్టర్ను తయారు చేసి ఇస్తున్నాను. సో ఆయన తాగుతా అన్నారు. ఇక ఫైనల్గా మన ఇష్టము, బాదంతో కానీ లేదు అంటే ఇలాగ డ్రై ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. లాస్ట్ వీక్లో మిగిలిపోయిన రాగి
మనము రాగి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది మిగిలినది ఫ్రిడ్జ్లో ఉంచమని చెప్పాను కదా. సో మరుసటి రోజు అది వేస్ట్ కాకుండా ఇలాగా మనకు ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తే ఈ స్మూతీని, అందులోను ఓట్స్ వేసాం. ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి, మన హార్ట్కు మన స్కిన్కు చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా చియా సీడ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ చెప్పాను. ఒమేగా 3 ఉంటుంది, మనకి విటమిన్ E ఉంటుంది, కావాల్సిన విటమిన్స్ ఉంటాయి. సో వాటి వలన కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాను. ఇక ఫైనల్గా నువ్వులు, ఈ నువ్వుల వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మీతోటి చూపించాను. సో నువ్వులను మనం ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా తీసుకోవటం వలన మనకు హెయిర్కు మంచిది, అలాగే స్కిన్కు మంచిది, మాయిశ్చరైజ్ లాగా పనిచేసి స్కిన్ గ్లో కూడా ఉంటుంది. ఇక మన బోన్స్కి కావలసిన కాల్షియాన్ని అందిస్తుంది. సో ఈ నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలన మనకు ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెయిన్ ఖర్జూరం అండి. ఖర్జూరం కూడా మనకి ఎంత ఉపయోగపడుతుందో చెప్పాను కదా. సో ఇవన్నీ వేసుకొని ఇలాగ స్మూతీలు తాగినప్పుడు ఇక మన దగ్గరికి రోగాలన్నీ వస్తాయా? వచ్చినా కూడా ఒక్కరోజు ఉండి మనల్ని పలకరించి వెళ్ళిపోతాయే తప్ప ఎక్కువ రోజులు ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్మూతీ మీకు నచ్చితే ఒక లైక్, వీలవుతే షేర్. నా హెల్దీ స్మూతీస్, హెల్దీ డైట్ మీరు ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మిని. బాయ్ అండి.